7 స్క్రీన్లు ఉంటాయి. 1.85 mm. 3.5. అట్టుకోవడానికి ఏది వెళ్ళేలాగా నేను కింద తీసుకుపోయేలాగా ఇలా కొన్ని వీళ్ళకి వినబట్టలేదు, కొద్దిగా వీళ్ళకి వినబట్టలేదు. ఇలా అలా సెంటర్లో చెప్పేది సార్, అలా సెంటర్లో చెప్పేది. ఇప్పుడు ఆ స్క్రీన్లు 7 స్క్రీన్లు ఉంటాయి. ఇందులో రకరకాల స్క్రీన్లు ఉన్నాయి. ఒకటి 4 mm స్క్రీన్ ఉంది. రాసుకోండి. టాప్ పెట్టు టీఓపి టాప్ పెట్టి 4 mm, టాప్ 4 mm, 3.5 బాటమ్ 1.85 mm. ఇది ఈ MM అనేది 1000 కోపడదు, 1000 కాదు సార్. ఇవన్నీ కూడా ఫ్లాటెడ్ అనమాట నేను చెప్తున్నాను. అదే మినుగులు, పెసరు, రంగులు, మొక్కలు ఇలాంటివి కూడా రౌండ్ ఉంటాయి. అవన్నీ ఇంచెస్లో ఉంటాయి, ఇవన్నీ MMలో ఉంటాయి. డాడీకి అన్నీ కూడా MMలో వాడతాం. అంటే మన రౌండ్గా ఉండే ఇతరులు అన్నిటి కూడా ఇంచెస్లో వాడతాం. మంగుళాల్లో వాడతారు. అంటే ఇందులో అది కూడా ఓన్లీ బ్యాడీ కాకుండా స్క్రీన్ మార్చుకుని ఏ కంటైనా మారిపోయినప్పుడు ఆటోమేటిక్గా స్క్రీన్స్ అన్ని మార్చేయాలి. దానికి ఆ వెరైటీస్ అక్కడ స్క్రీన్స్ పెట్టుకోవాలి. దాని ప్రకారం మనం మెయింటైన్ చేయాలన్నమాట. మొక్కలకి అయితే వేరే ఉంటుంది. మొక్కలకి ఎప్పుడు రౌండ్ వాడాలి. 5 నిమిషాల్లో ఉంటుంది అనమాట. ఇట్లా అనమాట మంచిదాన్ని ఫ్రీ క్లీనర్. అది 7 స్క్రీన్లు ఉంటాయి దాంట్లో. ఆల్రెడీ ఇవన్నీ మీరు చదివినవి. ఓన్లీ ప్యాడీ మాత్రమే కాకుండా ఇంకా మిగతా పాటలన్నీ కూడా వాడచ్చు. దేనికైనా సరే క్లీన్ చేస్తాం. దేనికైనా మనం ప్యాడీ కాకపోతే స్క్రీన్ మార్చుకోవాలి. రౌండ్గా ఉంటే పెట్టాలి. అది మరి అలా అడగండి. ఎంఎంఎల్లో ఉంటుంది. టార్గెట్ అనేది ఎంఎంఎల్లో ఉంటుంది. రౌండ్ అనేది ఇంచెంలో ఉంటుంది. అది కూడా కండుపుతాయి. రౌండ్ అనేది ఇంచెంలోకి వెళ్ళిపోతుంది. టార్గెట్ అంటే ఎంఎంఎల్లో తర్వాత అది వెళ్ళిపోతుంది. మళ్ళీ నువ్వు అప్పుడే మధ్యలో టోర్నమెంట్ చూస్తాం కదా. అవునా? ఎన్ని ఉన్నాయన్నమాట. అది పని చేయదు. మీరు ఎలా ఎవరికెళ్ళదు చూడండి. ఎలా చెప్పండి నాకు చెప్పలే. మెషిన్ కానీ పాలు పోసుకోకుండా ఉన్నాయి. రకరకాల సీడ్ ఉంటుంది ఇందులో. మనకి ఇసుకి, మట్టి, రాళ్ళు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి ఇది పని చేయదు. మనకి మొలక రాదు కాబట్టి తీసేస్తాం బయటికి. మీరు వెళ్ళిపోతారు. మీరు వెళ్ళిపోతా. ఎవరికి వెళ్ళిపోతారు. ఎక్కడ చేయలేటకనమ్మా. ఎక్కడ జైలు పెడితే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఏది పట్టుకోగలమ్మా. ఇది ఎలా అని చూడండి. తాళి గింజలు అన్ని, తాళి గింజలు, మొలకరాని గింజలు అన్నీ ఉంటాయి ఇందులో. ఇది కాబట్టి మనకు పని చేయదు. కాబట్టి ముందు నడండి. ఎక్కడ ముట్టుకోవద్దు. ఏమని ఎక్కడ ఉన్నది పదండి. ఎలా అని చెప్పండి ఇవన్నీ. అంటే మొలక రాదు అంటే మనకు పని చేయదు. ఇది విత్తనానికి పని చేయదు కాబట్టి దీన్ని తీసేసి మనం రైతు రిపేర్ చేస్తాం అన్నమాట. అవన్నీ ఇక్కడ సెపరేట్ అయిపోతాయి. సపరేట్ చేస్తాం. ఫస్ట్ సపరేటింగ్ ఇది ఇక్కడ చూసారు కదా. ఎలా బాగా గింజలైంది ఇవన్నీ తీసేస్తున్నాం మనం. తీసేసి పక్కన పడతాం. ఏంటి అంటే రైతుకి వెళ్ళిపోతానండి. నడండి. 4 గింజలన్నీ ఇక్కడ సెపరేట్ అయిపోతాయి.
ఇక్కడేం రావట్లేదు. అయిపోయింది, స్పీడ్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. వస్తుందండి, గంటకే 35 గంటలు లాగుతుంది అన్నాను. 35 గంటలు పోతే ఒక గంటలు అయిపోతుంది. మళ్ళీ వేస్తారా? మళ్ళీ వెయిట్ చేస్తారా? వేరే లాట్ ఫీడ్ చేయాలి, వెయిట్ చేస్తారా? వేరే లాట్ చేయాలి. ఇక్కడ మనకి మంచిగా వస్తుంది. ఇదంతా ప్యాకింగ్ వెళ్ళిపోతుంది, ఇదంతా ప్యాకింగ్ అయిపోతుంది. ఇదంతా మంచిగా మేడం, మొలక చేత బాగుంటుంది. ఇది 100% మొలక వస్తుంది. 100 గింజలు మొలక పెడితే వందాలి, ఎక్కడన్నా 1 or 2 లాగా పోవచ్చు, కానీ మొత్తం బాగుంటుంది, మంచి క్వాలిటీ వస్తుంది. అట్లాగే అది డీసోలర్, ఇందులో రాళ్ళు అవి ఉన్నాయి, ఎక్కువగాను అప్పుడు ఏం చేస్తుంటే దాన్ని ఆన్ చేస్తాం. అలా సర్దుకుంటే వెనకాల డీ స్టోనర్. ఇది డీ స్టోనర్. రండి, ఇది డీ స్టోనర్ అంటారు దీన్ని. పంచాయతీ మామూలు చూపెట్టాను లేదు. ఉంటుందండి, డస్ట్ వస్తాను బట్ డాడీ అంటే డస్ట్ అంతే అంతే. ఇది డీస్టోనర్, మీరు ఇదే మొత్తం కప్పడం చేస్తుంది. కప్పడం చేసి అంటే అలా వెళ్ళిపోయి ఆ బిల్లుకి వెళ్ళిపోయి ప్యాకింగ్ అయిపోయి వెళ్ళిపోండి. ఇది డీస్టోనర్ అనమాట. రాళ్ళు ఏమైనా ఉంటే ఇందులో వేరే అయిపోతాయి, చిన్న ఏమున్నా సరే పని చేసి ఇందులో వెళ్ళిపోతాయి. సో ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోయి ఆ కిందకి వెళ్ళిపోతుంది రైస్. అదే ఆ బిన్లోకి వెళ్తుంది. డీ స్టోనర్, ఈ పరికరాన్ని డీ స్టోనర్ అంటారు. అది ఇదే డీ స్టోనర్. ఫైన్ క్లీనర్ అంటే ఇది కదండి. ఫైన్ క్లీనర్ దాంట్లో ఎన్ని స్క్రీన్స్ ఉంటాయి? సేమ్ దాంట్లో ఇందులో 7 ఉంటే ఇందులో 7 ఉంటాయి. ఇది డీ స్టోనర్ అంటారు. ఇది డీ స్టోనర్. చెయ్యమని పెడతారా? పెట్టండి, లేకపోతే మీకు బాగా అలవాటే కదా. ఇది డీ స్టోనర్. ఇక్కడి నుంచి అన్నీ కూడా బిన్లోకి వెళ్తాయి, ఆ కింద ప్యాకింగ్ జరుగుతుంటుంది. పదండి.